అవి మెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం. చిన్ని కృష్ణ సార్ మేడం, ఓకే. చిన్ని కృష్ణ సార్ మన ఇంద్రా స్టోరీ రైటర్ సార్. అనుకోకుండా నేను పొలిటికల్ సాంగ్స్ చేసిన మేడం. ఈ మధ్య ఈసారి మన ఏపీ సీఎం అందరికి నేనే చేసిన, నేను రాసిన. అట్లా సార్ ఒక పాట రాయించడానికి నాకు సార్ సమక్షంలో రాయమని నన్ను పార్కేత్లో సార్కి నాకు రూమ్స్ ఇచ్చారు. సో నాకేంటి పాట హిట్ అవ్వాలి, జనం ఒప్పుకుంటే అందరు ఒప్పుకుంటారు, అదే నా నమ్మకం. జనం మన ఇంకుంటే అందరు మన ఇంకుంటారు, మన పాట జనాల్లో ఉండాలి. సో అట్లా సార్ యువతలో ఉంటే ఆయన పెద్ద మనిషి, పెద్ద ఆయన. సో ఆయనను ఎవరైనా ఆయన రకరకాల వేస్ పెద్ద అయినా కనుక 100 వేలు ఉంటాయి ఆయన. సో నేను అదంతా పక్కన పెట్టి నేను నా పని నేను చేసుకున్నాను. నా పని నేను చేసుకుంటా ఉంటే నేను యాక్చువల్ రైటర్గా తెలుసు సార్కి అప్పుడు. తెర ఇంకేమైంది, చాలా ఈ వ్యక్తి డైరెక్టర్, అలాంటి సినిమా ఓకే అయింది అనుకుంటా నా విజువల్ చూపించింది సార్కు. చూపించగానే సారు అంటే అంత లెజెండ్ రైటర్ కదా ఆయన. సార్ అన్నాడు, నేను ప్రొడ్యూసర్, నువ్వు డైరెక్టర్గా మన సినిమా చేస్తున్నాను. నేను ఊహించలేరా, నేను చూస్తే అట్లా లేవు, సడన్గా ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడా అని అప్పుడు సార్ అన్నది హై. ఎందుకంటే అప్రిషియేషన్స్ వస్తాయి, దాంతోపాటు సారు ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నాడు. అంత పెద్ద లెజెండ్ రైటర్ అయినా నేను యూట్యూబ్లో చేసేటోని, నాతో సినిమా చేయడానికి సారు అడ్వాన్సులు కూడా అయినాయి వెంటనే. అట్లా ఇట్లా కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పొలిటికల్ లైన్లో నేను రాస్తానా అనుకున్నారు, అన్నీ రాసిన. అందరు సీఎం మీరు అందరూ, నేను ఆ పాటలు చెప్తే మీరు అందరూ వినే ఉంటారు ఆ పాటలు, అన్ని పాటలు రాసిన. సో